ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈమెకు దొంగ ఎవరిదో బ్యాగ్ తీసుకుని పారిపోతుంటే కారు గుద్దుకొని పడిపోయింది. ఎప్పుడైంది తెలీదమ్మా. అయ్యో పాపం. శాంతమ్మ కాదమ్మా, ఎవరో దొంగంట. శాంతమ్మ బ్యాగ్ లాక్కుని వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయినట్టుంది. అంటే శాంతమ్మ ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటుంది కదా? అవునమ్మా. సరే, బ్యాగ్ తీసుకున్నావు కదా? తీసుకున్నానమ్మా. సరే పద. తీసుకోమ్మా, భోంచేయి. నేనేం తప్పు చేయలేదు, దయచేసి నన్ను వదిలేయండి. చూడ్డానికి మంచిదానిలా కనిపిస్తున్నావు. ఎందుకమ్మా ఈ పని చేశావు? పిల్లల్ని ఎత్తుకెళ్ళి వాళ్ళకి వీళ్ళకి అమ్ముతున్నావు. నేను అలాంటి పని చెయ్యలేదయ్యా. ఎవరో చేసిన దానికి మీరు నన్ను లోపల పడేశారు. మీరు దృష్టి పెడితే నిజమైన దొంగల్ని పట్టుకుని నన్ను వదిలిపెట్టొచ్చు. దయచేసి నన్ను వదిలేయండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతాను. నేను పిల్లల దొంగని కాదయ్యా. దొరికాక ప్రతి ఒక్కరూ ఇలాగే చెప్తారు. ఇన్నాళ్ళు నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను. ఇదిగో తిను. నాకొద్దయ్యా, తినను. వయసులో పెద్దదానివని ఇబ్బంది పడతావని భోజనం తెచ్చాను, తిను. నేను తిననయ్యా. నీ కర్మ. శాంతమ్మా, శాంతమ్మా, శాంతమ్మా. శాంతమ్మా, ఎక్కడున్నావు శాంతమ్మా? నేను నిన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమనడం తప్పైంది. నా వల్ల కాదు శాంతమ్మా. ఎక్కడున్నావు శాంతమ్మా? నన్ను క్షమించు శాంతమ్మా. నిన్ను ఇంటి నుంచి పంపించేయడం నా ఉద్దేశం కాదు. నువ్వు బ్రతికుండాలన్నదే నా ఆశ శాంతమ్మా. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళమన్నాను. నన్ను క్షమించు శాంతమ్మా. నాకు వేరే దారి తోచలేదు, అందుకే నిన్ను ఇంట్లో నుంచి పంపించేశాను. నువ్వు ఎక్కడున్నా
నన్ను తలుచుకుంటూ ఉంటావని నాకు బాగా తెలుసు. నువ్వెక్కడున్నా నిన్ను తలుచుకుంటానని నీకు తెలుసు. నువ్వు ఎంత బాధపడ్డావో, నువ్వు వెళ్ళేటప్పుడు నేను అంతే బాధపడ్డాను. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? మనం ఎంత వెతికినా దొరకలేదు అంటే ఎక్కడికో దూరం వెళ్ళిపోయినట్టుంది. ఆమె ప్రాణం కాపాడమే కదా నీకు కావాల్సింది. అది తీరింది కదా. పదమ్మా, లోపలికి వెళ్దాం. పదమ్మా. అమ్మా, మీరు కొంచెం పాపం చూసుకుంటారా? నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఇవ్వండి. దా. ఆడుకుందావా? రామ రామ సీతారాం, రామ రామ సీతారాం. రా, అటెళ్ళి ఆడుకుందాం పద. మనం వెళ్దామా? ఆడుకుందామా? నీ పేరేంటి పాపా? పాపా, ఈ పిల్లే కదా? అవును, ఈ పిల్లే. పదమ్మా స్టేషన్ కి. నేనెందుకు స్టేషన్ కి రావాలి? ఈ పిల్లని ఎత్తుకెళ్తున్నందుకు. ఈ పిల్ల నేనెందుకు ఎత్తుకెళ్తానయ్యా? వీళ్ళమ్మ బాత్రూమ్ కి వెళ్ళింది, పాపం చూసుకోమని చెప్పిందయ్యా. పిల్లని ఎత్తుకొచ్చి దొరికిన తర్వాత ఇలాంటి కథలే చెప్తారు. పదమ్మా స్టేషన్ కి. నేను ఆ పని చేయలేదు సార్. నేను అలాంటి దాన్ని కాదు. నేనిక్కడే శివగామి అమ్మగారి ఇంట్లో వంట పని చేస్తూ ఉంటాను. కావాలంటే వెళ్ళి అడగండి. దొరికిన తర్వాత పెద్దోళ్ళ పేరు చెప్తారు. నాకు తెలీదా ఏంటి? ఆవిడ్ని కావాలంటే అక్కడికే పిలిపిస్తాం. నువ్వు ముందు స్టేషన్కి పదమ్మా. రాను. నువ్వు రావాల్సిందే. లేదయ్యా, నేనే తప్పు చేయలేదు. ఈ పిల్లని చంకలో కనిపిస్తుంది. ఏ తప్పు చేయలేదంటావేంటి? పదమ్మా. వస్తావా? నాలుగు తగిలించమంటావా? అది కాదయ్యా, నా బ్యాగ్. బ్యాగ్ లేదు, ఏం లేదు. పద, స్టేషన్కి పద. ఈ కాలంలో ఎవ్వరికీ సహాయం చేయకూడదు, ఎవరిని నమ్మకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చింది నాకు. ఈ విషయం అమ్మగారికి తెలిస్తే నన్నెంత తప్పుగా అనుకుంటారో.